పద్ధతిలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఏ నూనె మంచిది అంటే, మనం ఎటువంటి పొజిషన్‌లోనూ చెప్పలేని పరిస్థితి. బయట మనం తీసుకునే ఆహ్, చాలా ఆయిల్స్‌లో మనకి చాలా రకాల కెమికల్స్ గానీ, చాలా రకాల మోసాలు గానీ జరుగుతూ ఉన్నాయి. మనం తీసుకునే ప్రతి ఆయిల్‌ని మంచిది అని చెప్పలేం. టీవీలో వచ్చే ప్రతి ఆయిలు మంచిదనే మనం చెప్పలేం. అలాగని టీవీలో రాని ఆయిల్ కూడా మంచిది అని చెప్పి మనం చెప్పలేం. పూర్వం తయారు చేసే పద్ధతుల్లో కూడా మంచి ఆయిల్ ఉంది. అలాగే అందులో కూడా మనకి ప్రాబ్లమ్స్ కలిగించే పదార్థాలు గానీ, లోపాలు గానీ ఉన్నాయి. సో, కానీ అటువంటి సిట్యుయేషన్‌లో మనకి మనం తీసుకున్న ఆయిలు ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? మనం ఈ ఆయిల్‌ని తీసుకోవాలి. అసలు ఆయిల్‌ని తీసుకోవడం మంచిదా? అంటే ఆయిల్‌ని వాడడం మంచిదా? ఆయిల్ లేకుండా మనం నూనెల్ని నూనె లేకుండా మనం ఆహారం తయారు చేసుకోవచ్చా? అసలు నూనె లేకుండా ఆహారం తయారు చేసుకోవచ్చా? అని ఆ థాట్ అన్నది చాలా కష్టం. ఎందుకంటే నూనె లేకపోతే ఆహారం అన్నది కూర గాని, ఏదైనా సరే ఆహారం గాని అంత రుచిగా అనిపించదు. కానీ ఆ రుచి రావడానికి మనం ఆయిల్‌ని చాలామంది ఎక్కువ రుచి కోసం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాగే కొంచెం ఆయిల్‌ని తక్కువగా వాడుకునే వాళ్ళు కొంతవరకు సేఫ్‌గానే ఉంటారు. సో, ఎటువంటి ఆయిల్‌ని మనం వాడుకోవాలి? వంట నూనెలకి ఎటువంటి ఆయిల్ అన్నది మనకి సో, ఎటువంటి నూనెలు మనం వాడుకోవాలి? ఎటువంటి నూనెలు వాడుకుంటే మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? సో, మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. మనకి ఒక మామూలుగా చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ముందు టెస్ట్‌లు కొన్ని చేపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే డైలీ సిట్యుయేషన్‌లో చాలామందికి అలసటగా ఉండడం, ఆహ్, గుండె దడగా ఉండడం ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు వెంటనే వెళ్లి మనకి డాక్టర్ దగ్గరికెళ్లి కొలెస్ట్రాల్ టెస్ట్ అని, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని ఇలా రకరకాల టెస్ట్‌లన్నీ చేయించుకొని చేస్తారు. అప్పుడు డాక్టర్ అన్ని రిపోర్ట్‌లు చూసి మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది. మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైంది అని జెప్పి అంటారు. అసల మనకి గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? సో, ఈ 2 ఒకటేనండి. మన శరీరంలో తయారయ్యేది ఒకటే కొలెస్ట్రాల్. కానీ అది చేంజెస్ ఎలా అవుతుందంటే, మనం రక్తనాళాల్లో మనం ఏదైతే ఆయిల్ వాడుతున్నామో, ఈ ఆయిల్ అన్నది రక్తనాళాలతో కలిసి మనకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఏయైతే ఉంటాయో దాంట్లో ఆయిల్స్‌లో, ఆ ఆయిల్స్‌లో ఉన్న ఈ విటమిన్స్, మినరల్స్ మనం చేరవేసేది ఏంటంటే మెయిన్‌గా రక్తం. సో, ఈ రక్తం అన్నది చేరవేస్తున్నప్పుడు, మన శరీర భాగాలకి చేరవేస్తున్నప్పుడు, అక్కడ మనకి ఈ ఆయిల్‌లో ఉండే ఉష్ణోగ్రత ప్రాబ్లమ్ వల్ల, అలాగే ఈ ఆయిల్స్‌లో ఉండే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇది కొంతవరకు మనకి కొవ్వుని తీసుకెళ్ళగలిగే అంటే కొవ్వుని ఇవ్వగలిగే స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే ఎల్‌డీఎల్ స్థాయి అంటే లో డెన్సిటీ ప్రొఫైల్ అంటే మనం మామూలుగా సాధారణంగా ఆ ఆయిల్‌ని వాటర్‌లో ఏస్తే ఏమవుతుంది? వాటర్‌లో తేలుతుంది. తేలుతుంది గదా! సో, అలాగే మనకి ఎల్‌డీఎల్ స్థాయి అని చెప్పి హై డెన్సిటీ ప్రొఫైల్ స్థాయి అంటే, మనకి లో డెన్సిటీ ఉన్న ఆయిల్ ఏమవుతుందంటే, మన చర్మం యొక్క గోడలకి ఏదైతే రక్తనాళాల గోడలకి మనకి స్టిక్ ఆన్ అయిపోతుంది. హై డెన్సిటీ ప్రొఫైల్ ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో, ఆయిల్ అనేది సర్క్యులేట్ అయ్యి, మనకి రక్తంలో కలిసి, మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ గాని, మినరల్స్ గాని అవి అందించడానికి తోడ్పడుతుంది. సో, ఈ ఆయిల్ వల్ల మనకి ఈ ఏదైతే ఈ లో డెన్సిటీ ఆయిల్ ఏదైతే ఉందో అంటే లో డెన్సిటీ లిపిడ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ కొవ్వు వల్ల మనకు రక్తనాళాలు ఆ గోడల వెంబడి మనకి ఈ కొవ్వు పేరుకుపోవడం వల్ల మన రక్తనాళాలు ఏదైతే ఉందో రక్తనాళాలు ఫ్లో అయ్యే విధానం అన్నది తగ్గిపోతుంది. సో, తద్వారా ఏమవుతుందంటే మనకి నార్మల్ ఆర్టరీ ఏదైతే ఉందో ఆ ఆర్టరీ కన్నా ఈ రక్తనాళాలు కుదించకపోవడం వల్ల హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కానీ సివియర్ చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకి నరాల నొప్పులు గాని, నరాలు కాళ్ళు పోట్లు, నడుము పోట్లు ఇలా ప్రతి దానిలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య సమస్యలనేవి వస్తూ ఉంటాయి. అంటే ఈ ఆయిల్స్ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఆయిల్ వల్ల ఇంత ప్రాబ్లమ్ వస్తుందా? అంటే
మనం తినే ఆహారంలో తీసుకునే ఆహారం ద్వారా తీసుకునే ఆయిల్‌లో చాలా వాటికి ఏమనుకుంటారంటే చాలా మంది మనం తీసుకునే ఆయిల్ మంచిది కాదు. మనం బయట ఫుడ్ తింటున్నాం. మనం బయట వేయించిన బజ్జీలు తింటున్నాం, వేయించిన సమోసాలు తింటున్నాం. అన్ని రకాల సమోసాలు అన్నీ తింటున్నాం. దానివల్లే నాకు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది వచ్చేసిందని చెప్పి చాలా మంది అపోహపడుతుంటారు. సో, అక్కడ తినడం వల్ల మీకొచ్చే శాతం అన్నది చాలా తక్కువ శాతం. కానీ, మీ వంటింట్లో ఏదైతే ఆయిల్‌ని మీరు వాడుతున్నారో, అక్కడ వచ్చే ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువ. అంటే, మనం వంటింట్లో వాడే ఆయిల్‌ని మనం పరిశుభ్రంగా మన ఆరోగ్యం అన్నది బయట ఫుడ్ తిన్నా సరే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో, అసలు ఆయిల్స్‌లో మనకి ఎటువంటి టైప్స్ అనేవి కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయి అంటే, మనం చూసుకుంటే ఆయిల్ గాని, అవకాడో ఆయిల్ గాని, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశెనగ ఆయిల్ గాని, రైస్ బ్రాన్ ఆయిల్ గాని, అలాగే కోకోనట్ ఆయిల్ గాని, అలాగే రెడ్ పామ్ ఆయిల్ గాని, సన్‌ఫ్లవర్ ఆయిల్, అలాగే శాంసీ ఆయిల్. ఇలా మనకి చాలా రకాల టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి, మస్టర్డ్ ఆయిల్స్ అని అలా చాలా రకాల మనకి ఆయిల్స్ అనేవి ఉన్నవి. ఈ ఆయిల్స్‌లో మనకి ఇన్ని ఆయిల్స్ ఉన్నాయి కదా! ఇన్ని ఆయిల్స్‌లో మనకి ఏది మంచిది? చాలామంది చాలా రకాల సమాధానాలు చెప్తూ ఉండరు. ఆయిల్ ఈస్ ది బెస్ట్. అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే కొంతమందికి రైస్ బ్రాన్ ఆయిల్, కొంతమందికి కోకోనట్ ఆయిల్, కొంతమందికి సన్‌ఫ్లవర్ ఆయిల్. ఇలా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క టేస్ట్‌కి తగ్గట్టు ఆయిల్‌ని ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి మాక్సిమం ఫుడ్ తినడానికి మన నాలుక ఇష్టపడిన టేస్ట్‌ని మాత్రమే మనం ఆ ఫుడ్ మాత్రమే తినగలం. అంటే అదే అధికంగా తీసుకుంటాం. సో, ఏంటంటే అందుకని ఆయిల్ మనకి ఏదైతే మనకి నచ్చిందో ఆ ఆయిల్‌నే కంటిన్యూ చేయడం ఇంట్లో గాని, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌లో గాని, అందరూ గాని కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది. సో, కానీ మనకి వేరుశనగ ఆయిల్ తీసుకుంటే ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాను. అలాగే దీంట్లో వేరుశెనగ ఆయిల్‌లో మనకి ఎటువంటి పోషకాలు ఉన్నాయి? సో, దీంట్లో వచ్చేటప్పటికి మనకి విటమిన్ ఇ చాలా అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పి మనకి దీంట్లో అధికంగా ఉంటాయి. అలాగే వేరుశెనగలో కొలెస్ట్రాల్ కూడా మనకి తక్కువగానే ఉంటుంది. అలాగే ఇది పోషకాహార మూలకాలు మనకి దీంట్లో చాలా అధికంగా ఉంటాయి. సో, ఇంకొక ఆయిల్ గురించి మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి నూనె. దీంట్లో ఏంటంటే విటమిన్ ఇ. మనకి విటమిన్ ఇ అనేది ఏం చేస్తుందంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా, అలాగే చర్మం యొక్క సౌందర్యం ఆరోగ్యకరంగా ఉండడానికి, జుట్టు ఎదుగుదలకి, అలాగే చుండ్రు సమస్య తగ్గించడానికి ఈ విటమిన్ ఇ అనేది మనకి చాలా అంటే బాగా తోడ్పడుతుంది. సో, ఈ విటమిన్ ఇ అనేది కొబ్బరి నూనెలో మనకి తక్కువుంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దీంట్లో తక్కువుంటాయి. అలాగే కొలెస్ట్రాల్ అంటే మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్ మనకి దీంట్లో తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్ కూడా దీంట్లో కొబ్బరి నూనెలో తక్కువుంటుంది. అలాగే పోషకాహార మూలకాలు దీంట్లో మనకి మనకి పోషకాహారం సంబంధించిన మూలకాలు ఏవైతే ఉన్నాయో విటమిన్ ఏ, విటమిన్ డి, ఈ, కే ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకి దీంట్లో తక్కువగా ఉంటున్నాయి. అలాగే ఆలివ్ ఆయిల్. సో, ఇది అందరూ చాలా ఇది ఆయిల్ మనకి చాలా ఎక్కువ రేటు. అలాగే దీన్ని చాలామంది చాలా మంచి ఆయిల్ కింద పేర్కొంటారు. సో, ఎందుకంటే మన ఇండియాలో ఇది తక్కువగా పండుతుంది. మనం విదేశాల నుంచి దీన్ని దిగుమతి చేసుకుంటున్నాం. సో, దిగుమతి చేసుకుంటున్నాం కానీ ఇది ఆ విదేశాల నుంచి వచ్చే ఆయిల్ మన వరకు వచ్చే ఆయిల్ అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకు ప్రశ్నార్థకమే. సో, దాంట్లో మనకి ఏముంటాయంటే విటమిన్ ఇ అన్నది అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి చాలా అధికంగా ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ కూడా మనకి చాలా తక్కువ లెవెల్‌లో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. అలాగే పోషకాహారాలు ఏదైతే ఉన్నాయో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. సో, ఇంకొకటి మన ఇంట్లో విరివిగా దొరికే నెయ్యి. చాలా మందికి ఈ నెయ్యి అంటే చాలా ఇష్టం. కానీ నెయ్యి తింటే మనకి ఫ్యాట్ పెరిగిపోతుందనేది అంతే నిజం. సో, ఈ నెయ్యిలో మనకేముంటాయంటే మెయిన్‌గా విటమిన్ ఇ అన్నది చాలా తక్కువుంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా
తక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. సో నెయ్యి తింటే మనకి కొలెస్ట్రాల్ అనేది ఖచ్చితంగా పెరిగిపోతుంది. అలాగే దీంట్లో పోషకాహాలు ఏదైతే ఉన్నాయో పోషకాలు మనకి దీంట్లో అధికంగా ఉంటాయి. అలాగే మనం చాలా మంది ఏంటంటే ఏ ఆయిల్ మరి ఇవన్నీ తీసుకుంటున్నాం, మనం చూసాం ఆలివ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇవన్నీ ఆయిల్ చూసాం. ఇవన్నీ ఆయిల్స్ నుంచి మనకి ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏదైతే ఉందో, అంటే పూర్వం ఇప్పుడు ప్రజెంట్ అయితే రెట్రో మెథడ్ అని మనకి ఇప్పుడు ఏదైతే వచ్చిందో, కానీ పూర్వం మనం ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ని, అంటే గింజల నుంచి తీసే ఆయిల్ ని మనం ఎప్పుడు వాడేవాళ్ళం. సో గింజల నుంచి తీసుకునే ఆయిల్ అంటే మనం పూర్వం ఏ పద్ధతిలో మనకి గింజల నుంచి తీసేవారంటే, మనకి గానుగ నూనె మెథడ్లో మనకి గింజల నుంచి ఆయిల్ ని తీయడం జరిగింది. సో గానుగ నూనెలో అంటే ఒక గానుగను మనం మాన్యువల్ మెథడ్లో మనకి గింజల్ని రుబ్బి, ఏదైతే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని రుబ్బి మరి మనకి ఆయిల్ని ఫిల్టరేషన్ చేసి మనకి అది అది తీసుకుని వాడేవారు. ఆ ఆయిల్ వాడినప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90 ఏళ్ళు పైబడి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా లేకుండా జీవనం గడిపేవారు. 120 ఏళ్ళు 100 సంవత్సరాలు కూడా బతికేవారు. అలాంటి ఆయిల్ మనకి ఏ విధంగా మనకు తయారు చేస్తారంటే, అంటే ఎండిన ఏదైతే మనం తీసుకున్న సీడ్స్ ఏదైతే చాలా అధిక నాణ్యత గల విత్తనాలను ఎంచి మరీ తీసుకుంటారు. అలాగే దాంట్లో ఉన్న మలినాలు ఏవైతే ఉన్నాయో మలినాలని పరిశీలించి మరి వాళ్ళ యొక్క మలినాల్ని తొలగించి ఆ గింజల్ని శుభ్రపరిచి, అంటే క్లీనింగ్ ప్రొసీజర్ కూడా వాటికి మనకి శుభ్రపరిచి వాటి యొక్క మలినాల్ని క్లియర్ గా మనకి చేయడం జరుగుతుంది. అలాగే శుభ్రపరిచిన తర్వాత వాటిని డ్రైయింగ్ చేసే మెథడ్ కూడా మనకి, ఎండబెట్టడం కూడా మనకి ఒక మెథడ్. సో దాని ద్వారా మనకి ఎండబెట్టి అలాగే ఆ విత్తనాలను నెమ్మదిగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనం ఫ్రెష్ చేసి, అంటే దాన్ని కరిగించి మనకి ఆ ఉష్ణోగ్రతలో మరి ఆ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మనకి ఏమవుతుందంటే ఆయిల్లో ఉండే ఏదైతే పోషక విలువలు ఉన్నాయో ఆ పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మనకి మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ మినరల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ విటమిన్స్ అన్ని అవి పాడవకుండా, అంటే ఎటువంటి రూపాంతరం చెందకుండా మనకి ఆయిల్లో పోషక విలువలు ఉండడం వల్ల అవి మనకి రుచినిస్తాయి. అలాగే అక్కడ ఫిల్టరింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తారంటే ఆయిల్ ఫిల్టర్స్ ని మనకి వాడి వాటిని అంటే దానిలో ఉన్న తేలికపాటి మనకి ఆ మడ్డును కానీ అవి కానీ తొలగించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పాత పద్ధతిలో చేసిన ఆయిల్ మనకి చాలా మంది మన తాతలు కానీ ముత్తాతలు కానీ ఎక్కువ వాళ్ళు వాడడం వల్ల వాళ్ళు అధిక అంటే ఎక్కువ సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంది. సో కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అటువంటి ఆయిల్ ని మనం తీసుకోవాలంటే మనకున్న డబ్బులు సరిపోతాయా, అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే అటువంటి ఆయిల్ తయారు చేసే విధానం కూడా ఎక్కడ ఉన్నదో మనకి తెలియదు. ఇంకా కొంచెం సిటీస్ లో అయితే ఏం లేదు, కానీ కొన్ని ఓల్డ్ విలేజెస్ లో ఈ పద్ధతిని ఇంకా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఈ పద్ధతిలో ఏదైతే ఆయిల్ వస్తుందో ఆయిల్ ని వాడుతున్నారు. కానీ ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో మనకి వంటలకి వాడవలసిన ఆయిల్ ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ ని వాడచ్చు అని నిపుణులు అన్నది చాలా మంది చెప్తున్నారు. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ ని మనం వాడినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన యొక్క ఏదైతే అవయవాలు ఉన్నాయో అవయవాలు, మన శరీర భాగాల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్లో మనకి పోషక విలువలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అధికంగా మోతాదులో మనకి ఆయిల్స్ లో ఉన్న ఆయిల్స్ అయితే ఉంటాయి. దాని ద్వారా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అంటే మనకి శరీరం రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది. దాని ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా మనకు కాపాడుకోవచ్చు. సో కానీ ఇప్పుడు మనకి తీసుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి ఆయిల్స్ ఏ విధంగా తయారవుతున్నాయి అంటే
ఇక్కడ ఆయిల్స్ ని మన ఆధునిక పద్ధతిలో ఏ విధంగా తయారు చేస్తున్నారు అనుకుంటే, డీగమ్మింగ్ అంటే ఆయిల్ ని మొదట మనకి ఎంజైమ్ లేదా ఆమ్లం ఎంత అంటే యాసిడ్స్ తో మనకి దాన్ని ద్రవ పదార్థాలు కలిపి వాటి యొక్క డీకమ్మింగ్ ఏదైతే మనకి గమ్ లాగా ఉంటుందో ఆయిల్ తీసినప్పుడు ఫస్ట్ లో ఉన్న గమ్ని తీసేస్తారు. సో నెక్స్ట్ పద్ధతి వచ్చేటికి మనకి డీగమ్మింగ్ అయిన తర్వాత వాటికి కాస్టిక్ సోడా అంటే మన బట్టలకి వాడే ఏదైతే సోడా ఉందో ఆ సోడాని వాడి ఫ్యాటీ యాసిడ్స్ ని రిమూవ్ చేస్తారు. సో ఫ్యాటీ యాసిడ్స్ ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఫ్యాటీ యాసిడ్స్ లో ఏదైతే ఈ బట్టల సోడా ఈ వాడడం వల్ల ఈ ఆయిల్ అన్నది చాలా బ్లాక్ కలర్ లోకి మనకి చేంజ్ అయిపోవడం వల్ల ఏదైతే రంగు ఉందో ఆ రంగుని తొలగించడానికి మనకి బ్లీచింగ్ అన్న ఏదైతే బ్లీచింగ్ ఏజెంట్ ని కలపడం జరుగుతుంది. సో ఈ బ్లీచింగ్ ఏజెంట్ కలపడం వల్ల ఆయిల్ కి రుచి అలాగే రంగు అలాగే మనకి అవన్నీ వాసన అనేవి పోతుంది. సో ఇది ఆక్సిజన్ అనేది పోతుంది. సో కానీ ఏంటంటే మళ్ళీ ఏ ఆయిల్ కి మనకి డిహైడ్రేషన్ అనేది ఉంటుంది. అంటే ఆ వాసన తొలగించడానికి డిహైడ్రేషన్ ని అంటే ఈ ఆయిల్ ని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే అధిక వాక్యూమ్ తో ఉపయోగించి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద దీన్ని మరిగించి ఆయిల్లో ఉన్న ఆ వాసన ఏదైతుందో ముక్కు వాసన వస్తుందో మనకి ఆయిల్ అన్నది తయారయ్యే ఆయిల్ కూడా అలాగే ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేయడానికి మనకి ఏం చేస్తారంటే దీన్ని ఆయిల్ కొన్న ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర దీన్ని వేడి చేయడం వల్ల మరిగించడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో ఉండే పోషక విలువలు ఏతున్నాయో ఆ విలువలన్నీ మనకి పోయి ఉత్తి దాంట్లో ఉండే ఏమీ లేని ఆయిల్ మనకి మిగులుతుంది. సో ఆ మిగిలిన ఆయిల్ ని ప్యాకెట్స్ రూపంలోనూ మనకి బాటిల్స్ రూపంలోనూ మనకి ఇచ్చి మనకి ఆ ఆరోగ్యాన్ని ఇస్తున్నారని మనకి టీవీలో యాడ్ల ద్వారా మనకి చెప్తారు. కానీ మనం గమనించుకుంటే అక్కడ మనకి విలువలతో కూడిన అంటే పోషక విలువలతో కూడిన ఆయిల్ మనకి లభించడం లేదు. కానీ మనకి ఫిజికల్ రిఫైన్ ఆయిల్ అని చెప్పి మనకి ఫిజికల్ గా మనకి ఎలా తయారు చేస్తారు, క్రూడ్ ఆయిల్స్ నుంచి కెమికల్స్ గా మనకి ఎలా తయారు చేస్తారంటే చూసుకుంటే మనం తీసుకునే ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మనకి అత్యధిక పోషక విలువలు కలిగి ఉన్నదని మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అందరూ వాడుతున్నారు. సో వెస్టేజ్ లో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనకి ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్ ఏదైతే బియ్యం పై పొర నుండి మనకి తీసుకోవడం జరుగుతుంది. ఆ బియ్యం పై పొర నుండి తీసుకునే ఆయిల్ మనకి పూర్వ పద్ధతిలో ఫిజికల్ గా రిఫైన్ మనకి చేయబడుతుందో అంటే మనకి ఆ యాసిడ్ ఏదైతే గమ్స్ ఉన్నాయో ఆ గమ్స్ కానీ బ్లీచింగ్ కానీ ఇవన్నీ మనకి ఆ పద్ధతులు ఏ ఉన్నాయో ఆ పద్ధతులు అనేవి మనకి చాలా ఫిజికల్ గా అంటే కోల్డ్ ప్రెస్ మనకి దీంట్లో ఎటువంటి హీట్ సంబంధించిన అంటే మరిగించే విధానం లేకుండా దీంట్లో కోల్డ్ ప్రెస్ కింద మనకి తీసుకోవడం వల్ల అంటే తక్కువ హీట్ ని జనరేట్ చేసి దీనిలో ఉన్న ఏదైతే ఫ్యాటీ యాసిడ్స్ కానీ అలాగే ఎమైనో యాసిడ్స్ కానీ అలాగే పోషక విలువలు కానీ పోకుండా దీన్ని ఫిజికల్ గా మనకి ఇవ్వడం వల్ల మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది అత్యధిక పోషక విలువలు కలిగి ఉంది. సో అత్యధిక పోషక విలువలు కలిగి ఉన్న ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మనకి మామూలుగా వాడుకున్నప్పుడు ఏదైతే మనం ఇంట్లో వాడుకున్నప్పుడు మామూలు రైస్ బ్రాన్ ఆయిల్కి మామూలుగా ఆయిల్స్ కి తీసుకుంటే ఏదైనా ఆయిల్స్ మనకి ఇక్కడ స్మోక్ పాయింట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ మన రైస్ బ్రాన్ ఆయిల్లో స్మోక్ పాయింట్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆ అధికంగా ఉండే రైస్ బ్రాన్ ఆయిల్ ఇక్కడ మన కలరైజేషన్ ఉంచండి 2 అంటే 490 degrees ఫారెన్హీట్ అంటే 260 పైబడి మనకి అంటే 490 degrees సెంటిగ్రేడ్ చూసుకుంటే మనకి 206 degrees సెల్సియస్ కన్నా అధికంగా ఉంటుంది మనకి ఆయిల్ అనేది. ఈ మిగతా ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆయిల్స్ అనేవి 200 కంటే మనకి తక్కువగానే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మన రైస్ బ్రాన్ ఆయిల్ తొందరగా ఎవాపరేట్ అవ్వదు. సో ఎవాపరేట్ అవ్వకపోవడం వల్ల మనకి ఆయిల్ అనేది
15% మనకి కన్జంప్షన్ తక్కువ అవుతుంది. ఎందుకంటే బయట మనకి చూసుకుంటే ఆయిల్స్ లో ఏదైతే కన్జంప్షన్ చూసుకుంటే మనకి 100%కి మనకి ఇక్కడ 15% అనేది తక్కువ అవుతుంది. సో మనకి వెస్టేజ్ లో రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటే, ఒకటి చూసుకుంటే మన వెస్టేజ్ లో రైస్ బ్రాన్ వల్ల గుండె జబ్బులు అనేవి దూరం చేసుకోవచ్చు. అలాగే వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల జీర్ణ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ నివారించుకోవచ్చు. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది నివారిస్తుంది. క్యాన్సర్ వ్యాధి ఏదైతే ఉందో ఆ క్యాన్సర్ వ్యాధిని రాకుండా, ఫ్రీ రాడికల్స్ ని రాకుండా మనకి ఆపుతుంది. అలాగే రక్త ప్రసరణ సవ్యంగా సాగేలా చూస్తుంది. చర్మం యొక్క ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచుతుంది. అలాగే నాడీ వ్యవస్థని పటిష్టపరుస్తుంది. అలాగే నరాల బలహీనతను నియంత్రిస్తుంది. కంటి చూపుని, ఎముకలు, దంతాలు బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. చుండ్రు సమస్య, జుట్టు ఎదుగుదలకు ఈ రైస్ బ్రాన్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ సరఫరాను, అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని అధికంగా పెంచుతుంది. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ, చాలా మంది షుగర్ పేషెంట్స్ కి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది పెంచుతుంది. అలాగే దీంట్లో అత్యధిక పోషక విలువలు కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది దీంట్లో మనకి F+ అంటే మనం ఫోర్టిఫైడ్ ప్లస్ మనకి ఉండడం వల్ల, అంటే దీంట్లో విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, అంటే విటమిన్ A, E, D, E, K ఈ నాలుగిటిని మనకి ఫోర్టిఫికేషన్ చేయడం వల్ల ఇది మనకి అమెరికన్ అంటే అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు అంటే దాన్ని ధృవీకరించారు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ని మనకి కొన్ని దేశాల్లో హాట్ ఆయిల్ కింద కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఈ హాట్ ఆయిల్ ని మనకి అధికంగా మన ఇండియానే మనకి పండిస్తుంది, అంటే ఎగుమతి చేస్తుంది. కానీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 100లో కనీసం 4-5 కూడా దీన్ని రైస్ బ్రాన్ ఆయిల్ ని యూజ్ చేయడం జరగడం లేదు. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ప్రపంచానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధికి మనం మంచి ఆయిల్ ని ఎగుమతి చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఎందుకు పనికిరాని ఆయిల్స్ ని మనం దిగుమతి చేసుకుని మన ఊళ్ళో పండే, ఏదైతే మన ఇంట్లో పండే లేదా మన దేశంలో పండే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ని మనం వాడకుండా విదేశాలకి ఆ ఆరోగ్యాన్ని మనం పంచుతున్నాం. కానీ మన వెస్టేజ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మన దేశంలో పండే రైస్ బ్రాన్ ఆయిల్ ని మనకి తక్కువ ధరలోను, అలాగే మన యొక్క ఆరోగ్యానికి తోడ్పడడానికి మనకి వెస్టేజ్ లో అద్భుతంగా మనకి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఉండడం జరిగింది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల ప్రతి ఇంట్లోనూ మంచి ఆరోగ్యం, అలాగే మంచి ఐశ్వర్యం కూడా. అంటే రైస్ బ్రాన్ ఆయిల్ తో మంచి ఐశ్వర్యం ఎందుకు అంటున్నానంటే, ఆరోగ్యం ఉంటేనే ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది వస్తుంది. సో ఐశ్వర్యం రావడానికి కూడా కావాల్సింది మంచి ఆరోగ్యం. సో మంచి ఆరోగ్యం కావాల్సింది రైస్ బ్రాన్ ఆయిల్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ని, ఆయిల్ యొక్క గొప్పతనాన్ని, అంటే మన రైస్ బ్రాన్ ఆయిల్ ఎటువంటి గొప్పదంటే మనకి స్మోకింగ్ పాయింట్ ఏదైతే మనకి రైస్ బ్రాన్ ఆయిల్ ఆ స్మోక్ పాయింట్ అధికంగా ఉండడం వల్ల మనకి ఎటువంటి పోషక విలువలు కూడా మనకి బయటికి వెళ్ళిపోకుండా, మనకు ఏదైతే కూర చేసుకున్నా ఏది చేసుకున్న దాంట్లోనే అన్ని పోషక విలువలు ఉండడం వల్ల మనకి ఆరోగ్యం అనేది లభిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.